హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు వెరైటీ, వెరీ సింపుల్, వెరీ యమ్మీ అయినటువంటి మురుకులను మీకు నేను చూపిస్తానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్ అండి. జొన్న పిండితో నేను వీటిని తయారు చేశాను. ఎంత కరకరలాడుతున్నాయంటే వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. నేను దీన్ని టేస్ట్ కూడా చేస్తాను. నమిలేటప్పుడు కూడా ఎంత క్రిస్పీగా, ఎంత క్రంచిగా ఉందంటే మీకే అర్థమవుతుంది. వీడియో అంతా చివరి వరకు చూడండి. జొన్న పిండిలో చాలామంది బియ్యపిండి వేసి ఇలా మురుకులు తయారు చేస్తారు, కొంతమంది శనగపిండి వేస్తారు. ఫ్రెండ్స్, నేను దీంట్లో అచ్చం జొన్న పిండితోనే చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్. మీరు చేసే విధానంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఇక ఈ జొన్న మురుకులను ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానంలోకి మనం వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో జల్లెడ పెట్టుకోవాలండి. జొన్న పిండిని జల్లి పట్టుకుంటేనే మనకు మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూడండి, నేను ఇప్పుడు ఒక కప్పు జొన్న పిండితో నేను ఈ మురుకుల్ని తయారు చేస్తున్నాను. ఒక కప్పు తీసుకొని దీన్ని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నటువంటి పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు కొద్దిగా కలర్ కోసం మాత్రమే మనం పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని వీటిని చేయితో బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా వీటన్నిటిని వేసుకొని చేయితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని మీరు టేస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అనిపించినా, కారం ఇంకా వేయాలనిపించినా ఈ టైంలో వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు వేడి వేడి ఆయిల్ని మనము ఇందులో వేసి కలుపుకోవాలి. ఫస్ట్ మనం స్పూన్తో కలుపుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఆ తర్వాత స్పూన్ తీసేసి చేయితో దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ జొన్న పిండి జిగురు ఉంటుంది కాబట్టి చల్ల నీళ్ళతో మనం కలుపుకుంటే ఈ మురుకులు మనము వేసుకోలేము. కాబట్టి వేడి నీళ్ళతో ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట దీనికి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వేడి చేసుకున్న నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. చేయి పెట్టకండి, వేడిగా ఉంటుంది. ఫస్ట్ స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత మీరు చేయి పెట్టి బాగా దీన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమం ఎలా ఉండాలంటే, మనం జంతికల గొట్టంలో ఈ పిండిని పెట్టి ఈజీగా ప్రెస్ చేయగలిగినటువంటి ఆ కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, వీడియోలో ఏ విధంగా నేను కలుపుతున్నానో అలాగే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ, అంటే వేడి నీళ్ళు పోసుకుంటూ మనం కలుపుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకేసారిగా అన్ని నీళ్లు పోసేస్తే మాత్రం అది పిండి లూజ్ అయిపోతుంది. మీరు మురుకులు వేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిండి యొక్క కన్సిస్టెన్సీ అలా ఉండాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత మనం మురుకులు తయారు చేసుకోవడానికి డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ని తీసుకొని స్టవ్ వెలిగించుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతనే మనం ఈ మురుకులు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో నేను కొద్దిగా పిండి వేసి చూస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకుంటున్నాను నేను ఆ బిళ్ళ చూసారా, ఆ 3 రంధ్రాల బిళ్ళను తీసుకొని మురుకులు తయారు చేసుకుంటున్నాను. ఈ పిండి మిశ్రమాన్ని ఇందులో పెట్టేసుకొని ఆ మురుకుల్ని మనము ఆయిల్లో ఒత్తుకోవాలి. మిగతా పిండి మీద మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే పిండి ఆరిపోతుందండి, జొన్న పిండి కదా, ఆరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగా ఆయిల్ హీట్ ఎక్కింది. నేను మురుకులు ఒత్తేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసిన వెంటనే వీటిని వెంటనే తిప్పేసేయకూడదు, ఎందుకంటే విరిగిపోతుంది. కొద్దిగా బాగా వేగిన తర్వాత దీన్ని మనము ఒక చాకు సహాయంతో, నైఫ్ సహాయంతో మనము తిప్పేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు, ఎందుకంటే తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది జొన్న పిండి. కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇటు అటు తిప్పుతూ దీన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం వేసినటువంటి మురుకులు ఎంత చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతున్నాయి. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది నూనె అస్సలు పీల్చదు.
కాబట్టి మనం ఇంట్లోనే హెల్తీగా ఈ జొన్న మురుకులు మనం తయారు చేసుకోవచ్చు. ఇలాగనే మొత్తం పిండి అంతటిని కూడా మనం చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చండి. నేను మరలా చెప్తున్నాను, జొన్న పిండిలో నేనేమాత్రం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ ఏమీ కలపలేదండి. కేవలం జొన్న పిండితో మాత్రమే ఈ మురుకుల్ని తయారు చేసాం. ఫ్రెండ్స్, ఇలాగా అన్నీ చేసుకున్న తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇది 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఒక టేస్టీ రెసిపీతో నేను మీ ముందు ఉంటాను. నేను మీ ప్రసన్న.